ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం 16వ తారీఖు మంగళవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక స్త్రీ ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. ఆమె ఎవరు, ఎందుకు అలా చేస్తుంది, అలాగే ఆమె ఏమి ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ అర్జున్ రాజు గారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడవ వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం లేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8096448525. కోరుకుంటుంది. ఇక కన్యా రాశి వారికి అంటే ఎవరు, ఆమె నుండి మీకు ఎటువంటి ఆపద రాబోతుంది, ఆమె ఎందుకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది, ఈ విధంగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, ఎందుకు ఈ విధంగా మిమ్మల్ని ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. అలాగే ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటా ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ ఎప్పటికీ మర్చిపోరు. అలాగే మీకు రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు చాలా లాభాలను పొందుకుంటారు. ఉద్యోగం చేసే వారికి అనేది జీతాలు పెరుగుతాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కోరిక అనేది నెరవేరుతుంది. ఇక ముఖ్యంగా మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఉంది. వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో చక్కటి గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తుల నుండి ప్రాపర్టీస్ పొందే కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కలిసి వ్యాపారం చేసేవారు మంచి ప్రాపర్టీస్ను పొందుకుంటారు. పెట్టుబడులు పెట్టి ఉంటే వారి నుండి మంచి అనేది పొందుకుంటారు. చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్టాక్ మార్కెట్లలో లేదా లాటరీలలో పెట్టుబడి అయితే ఊహించని లాభాలు పొందుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఈ సమయంలో అదృష్టానికి సంబంధించిన పూర్తి మద్దతును పొందుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఇంట్రెస్ట్ పెరగడం, ఇతరుల్ని ఆకర్షించడం, వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వివాహేతర సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయత్నం మంచి ఆర్థిక ఫలితాలను తీసుకొని వస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కొత్త ఉద్యోగం రావడానికి అవకాశాలు లేకపోగా, పరిస్థితులకు తగినట్లుగా చాలా స్ట్రాంగ్గా, బలంగా ఉంటుంది. అవకాశాలు లభిస్తాయి. ఇక కన్యా రాశి వారికి
పెట్టుబడుల నుంచి మంచి రాబట్టాలని పొందుకుంటారు. భూమి లేదా వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని చెప్పుకొస్తున్నారు పండితులు. పాత ఆరోగ్యం ఉంటే ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో ఉన్నట్లయితే గనుక దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి ఆ పాత అనారోగ్య సమస్యలు ఈ సమయంలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక సందర్భాలలో అవగాహన పెరుగుతుంది. మీ జాతకంలో చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక ఈరోజు మీ జాతకుల ప్రకారం రాబోయే రోజుల్లో విపరీతమైన ఆస్తి యోగం కలుగుతుంది. మీ దశ తెరవబడుతుంది. త్వరలోనే మీరు చక్రం తిప్పబోతున్నారు. మీ శత్రువులకు సైతం చెమటలు పట్టిస్తారు. మిమ్మల్ని ఎవరు నాశనం చెయ్యాలని అనుకుంటున్నారో వారే తిరిగి నాశనం అవుతారు. మీరు నాశనం అవడానికి వారే గొంతులు తవ్వుకుంటారు. ఇతరులు ఎక్కడా కూడా మనపైన ఏడవటం వల్ల వాడే నష్టపోతాడు. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఎప్పుడూ ఉన్నాయి కాబట్టి మీరు రోజురోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు అన్నమాట. మీరు ఏది నిస్వార్థంగా కోరుకుంటూ ఉంటారు అవన్నీ కూడా మీ సొంతం అవుతూ ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో లేక ఈ సమయంలో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటనే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో కొత్త కొత్త మార్పులను చూస్తారని, లేకపోతే ఇక డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం రోజున మీకు అనేది ఈ విధంగా ఉండబోతుంది. ఇక మీకు ఒక ఇక ఊపిరి ఆడనివ్వకుండా ఒక సంఘటన జరుగుతుంది. ఇక ఎవరు ఆమె, మీ నుండి ఏమి కోరుకుంటుందంటే ఇక అందరికీ అనేది తెలుసుకుందాం. ఇక కన్యా రాశి వారికి పుట్టిన అందరికైనా వర్ణించడం మీలో కొద్దిమందికి మాత్రమే ఇలీగల్ అఫైర్స్ ఎవరైతే పెట్టుకుంటారో వారికి మాత్రమే జరుగుతుంది. అటువంటి వారు మాత్రం రాబోయే రోజుల్లో చాలా చిక్కుల్లో పడతారు. ఇక మిగిలిన వారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంచి ప్రయోజనాలను పొందుకుంటారు. ఎవరైతే మీ యొక్క ఒక స్త్రీ మోహంలో ఉన్నారో ఇక కన్యా రాశి వారు అటువంటి వారికి డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం రోజున కొన్ని ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు పొందుకోబోతున్నారు. మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఇక ఈ విధంగా చేస్తుంది. ఇక ఆమె మిమ్మల్ని నుంచి ఏమి కోరుకుంటుందంటే తను డబ్బు కోరుకుంటుంది. ఆమె మీ యొక్క ఆర్థిక పరిస్థితులను సరిగ్గా లేకపోవడం వల్ల మీ ముందుకు ఏమేమో చెప్పడం, వాటికి డబ్బులు తీసుకోవడం అనవసరమని ఎన్నోసార్లు చెప్పినా కానీ ఆమె డబ్బు మీద మోహం అనేది తీరకపోవడం ఈ విధంగానే ఉంటుంది. ఆమె మీకు ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఎందుకు పదే పదే డబ్బులు అడగడం జరుగుతుంది, ఎన్నిసార్లు ఇచ్చిన ఆమెకి ఎటువంటి కోరికలు ఏంటి, విపరీతమైన అంటే ఒక స్త్రీనైతే మనిషినైతే డబ్బు మీద కాస్త ఉండొచ్చు కానీ ఇంత విపరీతమైన ఆశ ఏంటి, డబ్బు మీద దామోహం ఏంటి అని మీరు ఆలోచన పడిపోతారు. కాస్త ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. పదే పదే అడగడం వల్ల మీరు విసుగు అనేది వస్తుంది అన్నమాట. సో చూసారు కదండి.